సార్, సోము వీర్రాజు గారికి ఎమ్మెల్సీ టికెట్ దాదాపు ఖరారైంది. వారు నామినేషన్ కూడా వేశారు. అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం సోషల్ మీడియాలో గగ్గోలు పెడతా ఉంది. ఈ గగ్గోలు పెడతాం వలన తెలుగుదేశం పార్టీకి ఏమన్నా లాభం చేకూరే అవకాశం ఉందా? ఏమన్నా ఉపయోగం ఉందా? తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన ఉపయోగం లేదండి. పుట్టి ముంచుతారంటారే, కొంతమంది తెలుగుదేశం వాళ్ళ పార్టీని పుట్టి ముంచడానికే పుట్టినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అతి వ్యాఖ్యానాలు అంటారు. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు నేను అనట్లేదు, కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మేధావులు అని అనుకున్న వాళ్ళు కూడా మేధావుల్లాగా మాట్లాడుతున్న వార్తలో ఏది నిజము ఏది అబద్ధం అని విశ్లేషించడానికి ఒక పెద్ద టైం కూడా తెలియదు, అవసరం లేదండి. వార్తని వార్తగా చెప్తే దానిలో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది అనేది ప్రజలు గమనించుకోగలుగుతారు. ఇక్కడ సోము వీర్రాజు గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు మాజీ అధ్యక్షుడు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న పార్టీకి ఆయన గతంలో లీడ్ చేసిన సంగతి మర్చిపోకూడదు. ఆయన నాయకుడు. సోము వీర్రాజు గారు నాయకుడు కాదని ఎలా అంటాం? ఆయన ఆంధ్రప్రదేశ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు. అప్పుడు ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు కూడా ఇదే కూటమి ప్రభుత్వం ఉంది కదా. ఇక వీళ్ళు ముంతబద్దలని ఆ నీతని ఈ నీతని ఏదో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ అధినేత మీద ఒత్తిడి పెంచడానికి వాళ్ళేం ఒత్తిడి ఫీల్ అవ్వరు. వీళ్ళ వ్యాఖ్యానాల వలన చంద్రబాబు నాయుడు గారికి కానీ మరి పవన్ కళ్యాణ్ గారికి కానీ వచ్చే నష్టం కూడా ఏంది? కొన్నాళ్ళు ఇలాగే ఇదే కార్యక్రమాన్ని వీళ్ళు కొనసాగిస్తూ ఉంటే కనుమరుగైపోతారు. తెలుగుదేశం పార్టీ చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఇందులో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. జీవిరెడ్డి ఇష్యూ లాంటి కొన్ని తప్పులు జరిగినాయి. అలాంటివన్నీ రెక్టిఫై చేసుకోవాలి అని చెప్పాలి. ప్రభుత్వంలో అధికారులు చేస్తున్న అవినీతిని వీళ్ళు ఎప్పుడు కూడా పైకి తీసుకురావడానికి వార్తల్లో వచ్చిన వాటిని మళ్ళీ చెప్పి మరింత ఒత్తిడి పెంచుతున్నారు. కానీ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ద్వారా పార్టీకి ఉపయోగపడే కార్యక్రమం ఏది చేయలేదు. కాబట్టి సోము వీర్రాజు గారి మీద వీళ్ళు కక్కే విషయాన్ని వ్యక్తిగత విషయంగానే చూడాలండి. తెలుగుదేశం పార్టీకి నిజానికి ఏ విధమైన నష్టం లేదు. సోము వీర్రాజు గారు కాదు, ఎవరికైనా ఇవ్వచ్చు. పివి చలపతిరావు గారు ఆయన కుమారుడు ఉన్నాడు, మాధవ్ గారు, ఆయనకి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఆయన కూడా ఆశించారు. అంటే సోము వీర్రాజు గారి స్థాయి కంటే వాళ్ళకి చిన్నది అని చెప్పుకోవాలి. సోము వీర్రాజు గారు అన్ని విధాలు అర్హుడు. వర్మ గారు సోము వీర్రాజు గారే గురువు. ఇప్పుడు కేంద్ర మంత్రి ఆయన. మరి సోము వీర్రాజు గారు ఏమనుకోవాలి? ఆయన శిష్యుడు కేంద్ర మంత్రి అయ్యాడు. సోము వీర్రాజు గారు ఏమనుకోవాలి? అలా సోము వీర్రాజు గారికి ఇవ్వటం మంచిదే. అది బీజేపీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేదు అని అన్నారు కదా. ఎమ్మెల్సీ ఎలక్షన్లో విశాఖపట్నంలో ఎలా గెలుస్తారండి? గెలిచారు కదా. తెలుగుదేశం పార్టీ డైరెక్ట్ సపోర్ట్ ఇచ్చిందా, ఇండైరెక్ట్ సపోర్ట్ ఇచ్చిందా, ఇద్దరికి ఇచ్చిందా అనేది అప్రస్తుతం. కానీ ప్రెస్లో మాత్రం తెలుగుదేశం జనసేన పార్టీ రఘువర్మకి ఇచ్చారని. కానీ వాళ్ళు కూడా గెలిచారు కదా. తెలంగాణలో 2 స్థానాలు గెలిచారు కదా. బీజేపీ ఒక రాజకీయ పక్షం, దానికి ఓట్లు ఉన్నాయి అనేది యథార్థము. ఆ యథార్థాన్ని మరిచి నేల విడిచి ఇది ఏంటి వీళ్ళు సాధించేది? చాలా పెద్ద పెద్ద మేధావులు అనుకునే వాళ్ళు కూడా చేస్తున్న తప్పిదం ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆ తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేశారనే చెప్పాలి. ద్రోహం అంటే డెఫినెట్గా ఎవరు మీడియా పోస్టులు పెట్టినా కానీ దానికి వ్యతిరేకంగా అది తెలుగుదేశం పార్టీకి ఏ విధంగానూ ఉపయోగించే అంశం కాదు. రాబోయే రోజుల్లో వీళ్ళే నిర్ణయించేటట్టున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 3 ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చింది. కావల గ్రీష్మ గారికి ఇచ్చింది. మరి గ్రీష్మ గారికి ఆల్రెడీ ఒక పోస్ట్ ఉంది కదా. మరి 2వ పోస్ట్ ఎలా ఇచ్చారు అని అడిగారా? అది ఎవరు అడగరు. కానీ తెలుగుదేశం పార్టీ స్ట్రాటజికల్గా ఉత్తరాంధ్రలో ఒక బలహీన వర్గాలకి, ఎస్సీ మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులకు ఇవ్వాలి అని అనుకున్నారు. అందులో భాగంగా మాల సామాజిక వర్గం నుంచి ప్రతిభా భారతి గారి కుమార్తె. అసలు సామాజిక వర్గాలకు అతీతంగా కుటుంబం మేధావర్గానికి చెందిన కుటుంబం. జస్టిస్ పొన్నయ్య గారి కూతురు ప్రతిభా భారతి గారు, ఆమె పుట్టుకంతా కూడా రాజకీయ పుట్టుకంతా కూడా తెలుగుదేశం పార్టీతోనే జరిగింది. మనవరాలు ఇంకొక జనరేషన్
ఆమె పుట్టుక నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే పుట్టారు. దానిలోనే ఆమె అధికారాలలోకి మరి ఎమ్మెల్సీగా కాబోతున్నారు. అది ఆహ్వానించదగ్గ విషయం. ఇక బీటీ నాయుడు లాయర్, మరి బాయ్ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి ఎంతో అండదండలుగా ఉన్నారు. అయితే ఇక్కడ రాని వాళ్ళు కూడా ఉన్నారు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులే. మరి జంగా కృష్ణమూర్తి ఆయన వైసీపీని కాలదని, ఆయనకి ఇంకా టైం ఉన్నా కూడా ఆయన నాకు వద్దు ఈ ఎమ్మెల్సీ పదవి అని చెప్పి పల్నాడులో మరి పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. ఏ విధమైన పదవులు ఆశించకుండా మరి ఆయనకి ఇవ్వలేదు కదా. పరుచూరి అశోక్ బాబు గారు ఎన్ని పోరాటాలు చేశారు తెలుగుదేశం పార్టీ కోసం. ఉద్యోగ సంఘాలన్నింటినీ మేనేజ్ చేసి రాజధాని ప్రాంతంలో ఏ విధమైన అధినేతకి అండగా నిలబడిన వ్యక్తుల్లో మరి వరలరామయ్య గారు, పరుచూరి అశోక్ బాబు వీళ్ళంతా ఉన్నారు. ఎంతోమంది ఆశించారు. మరి ఈయన సిట్టింగ్ ఎమ్మెల్సీ, మరి మొసలాడేం కాదు కదా, ఆయన యువకుడే అని చెప్పుకోవచ్చు. మరి వయసు మీరిన వ్యక్తి ఏం కాదు, ఆయన యాక్టివ్గా లేని వ్యక్తి ఏం కాదు. అశోక్ బాబు కూడా యాక్టివ్గానే ఉన్నారు. ఇలా నాగబాబుకి, మరి నాగబాబు జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ ప్రచారం చేస్తూనే ఉన్నారు. కేవలం పవన్ కళ్యాణ్కి బంధువు అయినంత మాత్రాన్ని ఇవ్వద్దు అనటం ఏ విధంగా సమంజసం? కొన్ని జరుగుతుంటాయి, అవి అర్థం చేసుకోవాలి. వర్మ గారికి ఇవ్వలేకపోయారు, అది చెప్పారు అధినేత. వాళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందో అది అందరికి తెలిసిన విషయమే. తప్పకుండా వర్మ గారికి కూడా న్యాయం చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఈ సోషల్ మీడియాలో కొంచెం చురుకుదనం ఉన్న వాళ్ళు కూడా అతిగాళ్ళుగా తయారయ్యారు. అతిగాళ్ళు అని అంటే ఎందుకంటే నేను పొరపాటు వ్యాఖ్య కాదు, మామూలుగా స్లాంగ్, ఆంధ్రప్రదేశ్లో వాడుకునే స్లాంగ్ వర్డ్. మామూలుగా ఉత్సాహవంతుడు, విజ్ఞానవంతుడు కూడా ఒక్కొక్క సమయంలో అతిగాళ్ళుగా మాట్లాడతారు, అతిగా మాట్లాడు. అతనికి సంబంధం లేని విషయం. సోమవీర్రాజు గారు ఒక రాజకీయ పార్టీకి రిప్రజెంటేటివ్, బీజేపీకి వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఇవ్వాల్సిందే. నేను ఇవ్వము, పొత్తు ధర్మం కాదు. ఆయన ఎవరు మీరు చూసారా? ఎవరన్నా అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదో మూటలు మోసారన్నది వీళ్ళు ఎవరన్నా చూసారండి? చూస్తే ఆధారాలు ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారికి ఆధారాలు బీజేపీ వాళ్ళకి పంపించండి. ఏ విధమైన సంబంధం లేకుండా అనవసరమైన అబండాలు వేసి కూటమి మధ్య విభేదాలు పెంచడానికి ఉపయోగపడే మాటలు తప్పితే ఇది ఏ విధంగా? దానికి వాళ్ళిద్దరి మధ్య మంచి రిలేషనే ఉందని చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పట్టించుకోరండి. ఎంతో తోలనాడిన వ్యక్తులను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు క్షమించి దేవినేని నెహ్రూ ఉదంతం తీసుకోండి, మరి ఎంతో తోలనాడారు, బహిరంగంగా తిట్లు అంటే నరేంద్ర మోడీ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ వ్యవహారాలన్నీ మనం ఎత్తడం సంప్రదాయం కాదు, అప్రస్తుతం. అలా మర్చిపోవాలి అంతే. కొన్ని జరుగుతాయి, అవి వాళ్ళు మర్చిపోతారు, మీరు మర్చిపోవాల్సిందే. ఇప్పుడు తోడల్లుడు ఇద్దరు కలిశారు అన్నారు. తోడల్లుళ్ళు మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా ఎప్పుడూ అనలేదు. కానీ వెంకటేశ్వరరావు గారు అనేకమైన మాటలు పుస్తకాలే ప్రచురించారు. అయినా కూడా ఈరోజు కలిశారు. కలిసినప్పుడు ఇదే మీడియా ఎంత హైప్ ఇచ్చిందండి. ఇప్పుడు సోము వీర్రాజును వ్యతిరేకిస్తున్న మీడియా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కలిసినప్పుడు ఎంతో హైప్ ఇచ్చారు కదా. మరి అది ఎలా సాధ్యపడింది? అప్పుడు మీకు జ్ఞానోదయం బాగా అయిపోయి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిలో మహాజ్ఞాని కనిపించి ఇద్దరు కలిస్తే అబ్బా తోడలు ఇద్దరు అయ్యారని చెప్పి కవరేజీలు ఇచ్చుకుని వీడియోలు చేసి పుంఖాలుగా పబ్లిసిటీ ఇచ్చారు. ఇప్పుడు సోము వీర్రాజు గారు కూడా కలిశారు కదా. చంద్రబాబు నాయుడు గారిని గౌరవప్రదంగా వచ్చి కలిశారు కదా. ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు 10% పైగా ఓట్లు సాధించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నాము అని అనుకునే సోషల్ మీడియా విమర్శించి తెలుగుదేశం అధినేతను కంట్రోల్ చేద్దాం అనుకునే సోషల్ మీడియా గమనించాల్సిన విషయం. భారతీయ జనతా పార్టీ ఒక ప్రధానమైన రాజకీయ పక్షం, దానికి స్వేచ్ఛ ఉంది వాళ్ళ ఎమ్మెల్సీలని ఎవరిని నిర్ణయించుకోవాలి అని. ఇది ఏ విధంగానూ సంబంధం లేని విషయాల్లో స్పర్ధలు క్రియేట్ చేయటం అనేది వీళ్ళకి మంచిది కాదు. సోమవీర్రాజు గారు అన్ని విధాలా కూడా అర్హుడే. ఆయన డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పకుండా పెరగాల్సిన అవసరం ఉంది.
తప్పకుండా పెరుగుతుంది. క్యాండిడేట్లు లేకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తోటి మరి ఆయనకి అది వరకు కాంటెస్ట్ చేయమని చెప్పారండి. అనపర్తిలో కాంటెస్ట్ చేయమంటే సోమవీర్రాజు గారిని ఆయన నేను చేయను, రాజమండ్రి రూరల్ ఇవ్వమన్నారు. రాజమండ్రి రూరల్ ఇవ్వమంటే రాజమండ్రి రూరల్ అంటే బొచ్చి చౌదరి గారు ఉన్నారు. అది సాధ్యపడలేదు. మరి కన్విన్స్ చేస్తే ఆయన మానుకున్నారు కదా, ఆయన మానుకున్నారు. అప్పుడు అనపర్తిలోనే మరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం కూర్చుని ఉన్న ఆయన్ని మళ్ళీ అక్కడ బీజేపీలో చేర్పించి గెలిపించారు. అది ఒక చరిత్ర. మరి వీటన్నిటికీ సహకరించారు కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా కాస్త శాంతం వహించి అధినేత కొద్దిగా ఈ విషయంలో అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అది అప్రస్తుతం, దాని మీద డిస్కషన్ కూడా అనవసరం. ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేది భాజపాకున్న స్వేచ్ఛ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.